We wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. గణపతి సార్. మేస్టర్కి ఇచ్చింది ఈ నీళ్ళేనా? అవును సార్. ఆయన పాప ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్, అంచేత నీ గౌరవానికి తగడు. కానీ ఆయన నా గెస్ట్. నా అతిథిని నా ఇంట్లోనే అవమానపరిస్తే అది నన్ను అవమానపరిచినట్లే, నా గౌరవాన్ని భంగపరిచినట్లే. అందుకు నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. ఇంత తొందరగా వస్తానని మీరు అనుకోలేదు కదూ. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడెక్కడ తిరిగారు? నా ఇష్టం వచ్చిన చోట్లన్నీ తిరిగాను. ఇల్లు వదిలి బయటికి పోవద్దని చెప్పానా లేదా? సరే, ఇక మీద మిమ్మల్ని గదిలో పెట్టి తాళం వేయడం ఒక్కటే మార్గం. నా రైఫుల్తో తాళం పడగొట్టి బయటికి వెళ్ళిపోతాను. నన్ను ఈ ఇంట్లో ఖైదు చేయడానికి ఎవరికీ అధికారం లేదు. నేను ఎక్కడికి వెళ్ళిన అనడానికి ఎవరికీ హక్కు లేదు. అన్ని ప్రాణాలు మీ మీదే పెట్టుకున్న మీ బిడ్డలకు కూడా హక్కు లేదా నాన్న? ఉంది. నా బిడ్డ శ్రీకాంత్కి తప్పకుండా ఉంది. కానీ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఎవరో ముద్దాయిని క్రాస్ ఎగ్జామిన్ చేసినట్లుగా దబాయిస్తే మేజర్ చంద్రకాంత్ లాగా సమాధానం చెప్పాను. ఒరే, ముందు నువ్వు ఆ డోపీ బెల్ట్ తీసాట్లు పారి, అప్పుడు కానీ నువ్వు పోలీస్ ఆఫీసర్ ఉన్న సంగతి మర్చిపోలేవు. గణపతి, అబ్బాయికి నాకు టీ తీసుకురా. రేణు జరిపావు? మీకు ఇంకొకరి సహాయం అవసరమని రుజువు చేయడానికి. రే జరిపినట్టు కనిపెట్టేశానా లేదా? ఈ ఇంట్లో ఏ సామాన్ ఎక్కడుందో మీకు బాగా తెలుసు కాబట్టి కనిపెట్టేశారు. నడి బజార్లో ఏ కారు ఏ పక్క నుంచి వస్తుందో మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇలాంటి కళ్ళున్న కబోలు లేరా కార్ల కింద పడేది? నాట్ మీ. నాన్న, మీ శక్తి మీద మీకు ఎంత నమ్మకం ఉన్నా మా కంగారు మాది కాదు. మీరు మంచి ట్రాఫిక్ మధ్య రోడ్డు క్రాస్ చేస్తున్నారో నా జమాలు చూసి నాతో చెప్పారు. నాకు మర్చిపోయింది. కంగారు పడి ఇంటికి వచ్చాను. ఐఎమ్ సారీ మై గాడ్. ఇంకెప్పుడు మీ ఎవ్వరికీ ఆదుర్దా కలిగించు. గణపతి, రవి ఏం చేస్తున్నాడు? ట్రైన్ టైం అయింది. డ్రెస్ వేసుకుంటున్నాడు సార్. పిలుస్తాను. శ్రీ, నా చూపు పోయినప్పటి నుంచి నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. వాసన వల్ల, వినికిడి వల్ల, జ్ఞాపక శక్తి వల్ల ఏ వస్తువు ఎక్కడుందో గుర్తు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. నా వేళ్లతో తడిమి ఏ వ్యక్తి ఎటువంటి వాడో తెలుసుకోగలను. ఇవాళ నా శక్తిని పరీక్షించాలని బుద్ధి పుట్టింది. బయలుదేరారు. నాన్న, మీ శక్తి, మీ గొప్పతనం ఈనాడు యుద్ధరంగంలోనే రుజువయ్యాయి. మీ వీరగాథలు, మీ త్యాగం. అవును బాబు, నా ప్రాణం కాపాడటం కోసం అయ్యగారు కళ్ళు పోగొట్టుకున్నారు. చాలేవయ్యా, ఏదో రామాయణం చెప్పించినట్లు ఎప్పుడు ఆ పాత కథేనా? శ్రీ, బెర్నాడ్ షా ఇట్లీని గురించి రాస్తూ ఏమన్నా తెలుసా? ఎంతసేపు పాతకాలపు గొప్పలు చెప్పుకుని బ్రతికే జాతి, దేశం, జీవి అన్నీ కూడా ఎప్పుడో చచ్చిపోయాయి అన్నమాట. మహాసందర్భంగా అన్నారండి మేజర్ గారు. ఎవరు? మన్మధరావు గారా? రండి రండి. గుడ్ ఈవినింగ్ మాస్టర్. అట్లాగే. ఏ రవి, ప్రయాణం? అవును మాస్టర్, రేపే కాలేజీకి తెలుస్తాను. శ్రీ, రవిని రైలెక్కించిన. అక్కర్లేదు నాన్న, నేనేం చంటి పిల్లన్నా. రవి, నిన్ను ఆఖరిసారి కళ్ళతో చూచినప్పుడు నీకు 5 ఏళ్ళు. నిన్ను తలుచుకున్నప్పుడల్లా నాకు ఆ రూపే గుర్తుకొస్తూ ఉంటుంది. నువ్వు పెరిగి పెద్దవాడవయ్యావన్న సంగతే మర్చిపోతుంటాను. నాన్న, రవి, రవి, నాన్న, రవి, మై బాయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ప్రెసిడెన్సీ కాలేజ్. ఆ కాలేజ్ చాలా గొప్ప వ్యక్తులను తయారు చేసింది. నేను అందుకే అక్కడ చదివిస్తున్నాను. యు మస్ట్ ట్రై టు అప్హోల్డ్ ఇట్స్ గ్రేట్ ట్రెడిషన్స్. నా కాలేజ్ గౌరవం, నా గౌరవం నువ్వు నిలబెట్టాలి. తప్పకుండా నిలబెడతాను నాన్న. నాకు తెలుసురా. నో హరి అప్, ఇట్స్ టైం. అన్నయ్య, బాయ్ బాయ్. బాయ్ బాయ్. మాస్టర్, వస్తాను. జాగ్రత్త రవి, రైలు మీద రాళ్ళు కూర్చున్నారట. మేజర్ గారు, మీరు ఇచ్చిన కాగితాలు టైప్ కొట్టి తెచ్చా. ఓ థ్యాంక్స్.
కూర్చోండి, టీ తీసుకుందరు కానీ. అదే టీ కాఫీ మనకు నిషేధం. హోమియో మందు వాడుతున్నానుగా, కాసిన వేరేళ్ళు తెప్పించండి, మాత్రం వేసుకుంటాను. హలో గణపతి, సార్. మేస్టార్కి వేడి నీళ్ళు కావాలట, ఒక గ్లాసులో తీసుకురా. ఎస్ సార్. మేస్టారు, నాకు తెలియక అడుగుతాను, మీరు అస్తమానం మాత్రలు మిగుతుంటారు, జబ్బేమిటండి? తలనొప్పి అండి, పెళ్ళైన మరుసటి రోజు నుంచి పట్టుకుంది. మేస్టారు, మీరు మీ ఆవిడికి చాలా అన్యాయం చేస్తున్నారు. ఆవిడికి మీరంటే చాలా ప్రేమట. ఆ ప్రేమ కూడా ఒక మోతాదు మించితే భరించడం కష్టం అండి. మేస్టారు, మీరు నాకు ఒక చిన్న ఉపకారం చేసి పెట్టాలి. నేను మీకు ఉపకారం చేసి పెట్టాలి? మా సందర్భంగానే ఉంది. నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 4 రోజుల్లో సబ్మిట్ చేయాలి, కొంచెం తొందరగా ఫిలప్ చేసి పెట్టారా? ఎంత మాట! నేనేదో 4 డబ్బులు సంపాదించుకుంటానని టైప్ మిషన్ కొనిచ్చారు, టైప్ చేసినందుకు డబ్బు కూడా ఇస్తున్నారు. కాదంటే ఎక్కడ డబ్బులు బేరాలు కానీ ఇస్తారని భయం. ఉండండి, ఫార్మ్స్లో మిగతా వివరాలు తీసుకొస్తాను. ఇదిగో. ఓ, థ్యాంక్ యూ. బాబు, స్టవ్ ఆరిపోయింది, వేడి నీళ్ళు కావాలంటే అరగంట పడుతుంది. ఈ వేళకి సరిపెట్టుకోండి బాబు. అది ఏదో ఒకటి సంథింగ్. మేస్టారు, ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది, 2-3 రోజులు తెచ్చిపెట్టాలి. అలాగే. మరి సెలవు. అలాగే. గణపతి సార్. మేస్టార్కి ఇచ్చింది ఈ నీళ్ళేనా? అవును సార్. ఆయన పాపం ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్, అంచేత నీ గౌరవానికి తగడు. కానీ ఆయన నా గెస్ట్. నా అతిథిని నా ఇంట్లోనే అవమానపరిస్తే అది నన్ను అవమానపరిచినట్లే, నా గౌరవాన్ని భంగపరిచినట్లే. అందుకు నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. ఆపండి. నాన్న, అతన్ని గొడ్డును బాదినట్టు బాధడం అన్యాయం. మన్మథరావు గారిని అవమానించాడు గణపతి, అందుకు తగిన శిక్ష అనుభవించాడు. నేరాలు విచారించడానికి, శిక్షలు విధించడానికి కోర్టులున్నాయి. మీరు చేసింది చట్టవిరుద్ధం. ఈ ఇంట్లో నా మాటే చట్టం. నేనే కోర్టుని, నేనే జడ్జిని. మీ బిడ్డలైతే మీ చట్టానికి కట్టుబడి ఉంటారు, మీ శిక్షలు సంతోషంగా అనుభవిస్తారు. గణపతి ఇంట్లో జీతానికి పనిచేసే నౌకరు. Stupid. గణపతి ఇంటి నౌకరు కాదు. యుద్ధ భూమిలో నా కళ్ళు పోయినప్పటి నుంచి నన్ను నీడలాగా అంటిపెట్టుకుంటున్న నా తమ్ముడు. నా శిక్షకే కాదు, మీ గౌరవానికి, ప్రేమకు కూడా అర్హుడు. Idiot. గణపతి, ఝన్ 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 తెలుగు వన్